అనేది గత సంధి ఒక్క రోజున వాళ్ళు లెగిటివ్ అధికారులతో కొంత మాట్లాడే అనుమతించకపోవచ్చు అనేది చూస్తుంటే మనం సమాచారం మీకు ఇస్తాం. పోలీసు వ్యవహారం పోలీసు వ్యవస్థ మీకు సమాచారం ఇస్తుంది. సో ఎంతవరకు ఇక్కడ ఉండాలి అనేది చూడాలి. అంటే ఫార్మాలిటీస్ ఇక్కడే కంట్రోల్ చేసే పోలీసు వ్యవహారం సమాచారం ఇస్తుంది. బయటికి రాలేదు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఉండగా పోలీసులు అన్యాయంగా హైదరాబాద్ ఇంటి నుంచి తీసుకొచ్చారని సమాచారం ఉంది. సరే, వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసులు ఉన్నా ఏదున్నా సరే ఒక న్యాయవాది వచ్చినప్పుడు కనీసం మనిషిని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూపించాలి, మాట్లాడించాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా రాజ్యాంగ ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీమోహన్ గారికి జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు అనుమతించుకోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు? మీకు మమ్మల్ని అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. జైల్లో పెట్టి కటకటాలు వెనక పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు. ఇది కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు. ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు. ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చలా బయటకు వస్తాయి. చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు. 104 Clause 1 అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ అ లైఫ్ కన్విక్షన్ సెక్షన్. కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్, రౌడీలు, డకాయిటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటీషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం అని నేను ఖచ్చితంగా. సత్యవర్ధన్ పరిస్థితి ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ 100% అబద్ధం. సత్యవర్ధన్ కి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. వల్లభనేని వంశీ కలవలేదండి, నన్ను అలౌ చేయట్లేదు. మా దగ్గర మా కస్టడీలో లేరనే పోలీసులు చెప్తున్నారు. లేరనే చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా మారుస్తూ ఉన్నారు. ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లారు, మార్గ మధ్యంలో కూడా అక్కడ కార్స్ ని స్వాప్ చేయడం కానీ తర్వాత ఇక్కడికి తీసుకురావడం కానీ ఎలా చూడొచ్చు? ఏం లేదు, కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఏదో రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగింది, దానికి ప్రతీకారంగా వల్లభనేని వంశీని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నీ ఏం చెల్లవు. వల్లభనేని వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతాం. సెక్షన్స్ చాలా హీనియస్ సెక్షన్స్. అది రౌడీలు, గోండాలు, డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు వంశీ. ఓకే ప్లీజ్.